Welcome to Cameron's Kitchen. హలో ఆల్, వెల్కమ్ టు కమర్స్ కిచెన్. ఈరోజు నేను మీకు పెద్ద రొయ్యలతో పాటు ఎగ్స్ వేసి ఎలా వండుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్. ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో కొన్ని ఉల్లిపాయలు వేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా సేమ్ దీన్నిలాగా ఫ్రై చేసుకోవాలి. అందులో బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, కొన్ని మిరపకాయలు అండ్ ఒక టమాటా వేసుకోవాలి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే గుడ్లు తీసుకొని ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలా ఇది ఫ్రై చేసుకున్నాక మనం 4 ఎగ్స్ని తొక్క తీసేసి మ్యారినేట్ చేసుకోవాలి మసాలాతో కలిపి. అది నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇది గోల్డెన్ కలర్లో వచ్చేసాక ఎగ్స్ తీసుకొని ఇందులో వేసేయాలి మనం. ఈ లోపు నేను ఇంకోటి కూడా చేశాను. ఏంటంటే మనకి ప్రాన్స్ ఉంటాయి కదా, ఆ ప్రాన్స్ శుభ్రంగా క్లీన్ చేసేసుకొని నేను కొంచెం పసుపు వేసి ఒక 10 మినిట్స్ మరగబెట్టాను. ఆ ప్రాన్స్ మరిగిపోయాయి అన్నమాట. ఇప్పుడు వాటికి కూడా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ యాడ్ చేసి సేమ్ ఈ రెండింటిని ఒకేసారి కలిపేసుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను. కలుపుకున్న దాన్ని ఇలాగ నేను వేసేసుకుంటున్నాను ఇందులో. ఇలా వేసుకున్నాక ఇందులో మనకి ఏంటంటే వాటర్ వేసుకోవాలి. ఇందులో నేను గ్రేవీకి ఏం చేశానో ఇక్కడ ఒక మసాలా యూజ్ చేశానండి. అదేంటంటే మీకు బాదం అండ్ గసగసాలు పేస్ట్ చేసుకొని ఇందులో వేసానండి. ఇది చాలా టేస్ట్గాను చాలా ఎమ్మీగా ఉంటుంది మసాలా వేస్తే కర్రీ. ఇంతేనండి, ఒక 10 మినిట్స్లో మీకు ఉడికిపోతుంది. ఆల్రెడీ మనం ప్రాన్స్ ఉడకబెట్టుకున్నాం కాబట్టి ఈజీగా ఉడికిపోతాయండి. థ్యాంక్ యూ.